గురుగారు గేదె పాలు ఇప్పుడు మీకు డైరెక్ట్గా కొలిచేస్తున్నారా? ఎన్ని లీటర్లు వస్తాయనేది ఒక్కొక్క లీటర్గా చెక్ చేసేస్తున్నారు. నాకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. వాళ్ళు మా దగ్గర ఎందుకు తీసుకోలేనటువంటి ఫీలింగ్ ఎక్కడ కూడా కల్పించలేదు. ఉదయమే దూడ చనిపోయిందని చెప్పారు. పాలు దూడ లేకున్నా పాలు నాకు బాగా ఇచ్చింది. నేను కల్లారా చూశాను దాన్ని. దాదాపు 7 లీటర్లు ఇప్పుడు పిండి చూశాను నేను. వీలున్నంత వరకు రైతు ఎవరైనా కానీ ఓన్గా వస్తే వాళ్ళకు మంచిది, మనకు మంచిది, మీడియేటర్ ఉండకపోతే మంచిదని చెప్పి నా ఉద్దేశంగా చెప్తున్నాను. సరే సార్, నేను చూసిన అందరు కస్టమర్లలో శివగారు సెలక్షన్ నాకు తెలిసినంత వరకు చాలా బెస్ట్. మిగతా ఫామ్ రైతుల దగ్గర 1,50,000కు 2 పర్చేజ్ చేస్తే నేను ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకా 5,000 తగ్గించి 4 గేదెలు కొన్నా. అంటే వాళ్ళకంటే కూడా నేను 5,000 వీళ్ళ దగ్గర తగ్గించడం జరిగింది. ఫ్రీ డెలివరీ అంటే డెలివరీ కూడా తగినంత ఛార్జ్తో, అంటే డీజిల్ కేవలం డీజిల్కి గేదెకి 1000 రూపాయలు ఇమ్మన్నాను. నమస్కారం అన్న. నమస్కారం. ఏం పేరు అన్నారన్నా? నా పేరు శివకుమార్. శివకుమార్. ఎక్కడి నుంచి అన్న? నంద్యాల డిస్టిక్ డోన్ పక్కన, అంటే వెంకటాపురం బొంతిరాళ్ళు అంటారు. సో బ్రదర్ రాజు మీరు చాలా మంది చూస్తుంటారండి మన ఛానల్లో. సో అన్నగారే మాట్లాడతారు. ఇక్కడ మనం ఈరోజు ఎందుకు వచ్చినాం, సో అన్నగారు ఎక్కడెక్కడ తిరిగారు ఏమని రానేస్తారు. సో నమస్తే రాజన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను అన్న. సో శివ గారు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు? ఒకటి ఏంటంటే అన్న, ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. శివగారు నాకు కాల్ చేసి గేదెలకి 10 గేదెలకు వచ్చారు. శివగారు నా దగ్గరికి మార్నింగ్ 6, 7 ఆ టైంకి వచ్చారు. వచ్చి మన దగ్గర గేదెలను చూసి ఒక 6 గేదెలను సెలెక్ట్ చేసుకొని ఇంకా బయట ఉన్నాయి కదన్న చూద్దాం అన్నారు గేదెల్ని. సరే అన్న అయితే చూపించానని బయటికి తీసుకెళ్ళి చూపించాం గేదెల్ని. ఓ దగ్గర 2, ఓ దగ్గర 1, ఓ దగ్గర 2 నచ్చినాయి అన్నకి. అవి బయట కొన్నాం గేదెల్ని 5 ఆటలని. మన దగ్గరికి వచ్చాక అన్న నాకు ఇంకా 4 సరిపోతాయి అని అన్నారు. 10 తీసుకుందాం అనుకున్నారు, ఇంకా 9కి ఓకే చేసుకుందాం అని అన్నారు. మన దగ్గర 4 గేదెలు తీసుకున్నారు. ఆ గేదెలు రేట్ ఎంత పడ్డాయి, ఏ క్వాలిటీ తీసుకున్నారు, ఏంటి, ఆయన ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అవన్నీ సార్ని అడుగుదాం. శివగారు, ఇప్పుడు మీరు మార్నింగ్ నా దగ్గరకు వచ్చారు, 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చి మీరు గేదెలను అవి చూసుకున్నారు. ఎన్ని చూసుకున్నారు? మొత్తం ఎన్ని ఉన్నాయి నా సెట్లో గేదెలు? మొత్తం ఫామ్లో 50 గేదెలను చూడడం జరిగింది. 50 గేదెల్లో మాకు 5 గేదెలు సెలెక్ట్ చేసి సైడ్కి పెట్టి వెళ్ళాము. అది 5 గేదెలు సెలెక్ట్ చేసుకొని మాకు టౌన్లో ఇంకా చూడాలనే కోరికతో, ఇక్కడ చుట్టుముట్టు పల్లెల్లో అన్నీ ఉన్నాయి ఎక్కువ అనే అటువంటి ఆతతో ఉంది చూడాలని. చాలామంది ఏంటంటే ఒకే ఫామ్లో చూసి అక్కడే సెలెక్ట్ చేసుకోవాలా, మేము ఇచ్చిందే కరెక్ట్ అనేటువంటి విధంగా చెప్తారు. కానీ ఇక్కడ ఈ ఫామ్లో ఏం జరుగుతుందంటే మా దగ్గరే కాదు, మేము ఊర్లో ఉన్న ఫామ్స్ అన్ని చూపిస్తాము. మీకు నచ్చినట్లు వాళ్ళని అడిగి మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పి దగ్గరుండి మరీ మాట్లాడిచ్చారు. మీ లావురాజు డైరీ ఫామ్ వాళ్ళు విలేజ్ అంతా తిప్పడం జరిగింది. అక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన దాంట్లో 5 ఎట్లా ఉన్నాయో అట్లా బయట కూడా కొన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో చూస్తే అక్కడ నేను నాకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. వాళ్ళు మా దగ్గర ఎందుకు తీసుకోలేనటువంటి ఫీలింగ్ ఎక్కడ కూడా కల్పించలేదు. లావురాజు డైరీ వాళ్ళు మాకు విలేజ్ అంతా తిప్పారు. 2-3 విలేజ్లు ఇక్కడ రాజమండ్రి సమీపంలో జగ్గయ్యపేటకు సంబంధించి చుట్టుముట్టు విలేజ్లో 2-3 విలేజ్లు చూపించారు. అక్కడ చూసి నాకు కావాల్సిన 5 గేదెల బయట సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 5 మళ్ళీ తిరిగి వచ్చి నా బడ్జెట్ని చూసుకొని ఇక్కడ చూస్తున్నారు మీరు. 4 గేదెలు సెలెక్ట్ చేసి 4 గేదెలు సెలెక్ట్ చేసాము. ఇందులో ఒకటి ఆల్రెడీ దూడతో ఉంది, డెలివరీ అయ్యి దూడతో ఉంది. ఇది ఉదయమే దూడ చనిపోయిందని చెప్పారు. పాలు దూడ లేకున్నా పాలు నాకు బాగా ఇచ్చింది. నేను కల్లారా చూశాను దాన్ని. దాదాపు 7 లీటర్లు ఇప్పుడు పిండి చూశాను నేను. అలాగే ఇది ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంట్ ఉన్నటువంటి గేదె చూస్తున్నారు మీరు ఇప్పుడు. అట్లే నా కళ్ళెదురునే ఉదయం ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ పడుకునే గేదె నా కళ్ళెదురుగానే ఉదయం ఈనడం జరిగింది. ఈ విధంగా నేను ఈ 4 గేదెలను సాయంకాలం మళ్ళీ వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు అనుకున్న వాళ్ళు కేవలం యూట్యూబ్ చూసి వాళ్ళు చెప్పింది, చాలామందికి అపోహలు ఉంటాయి. వాళ్ళు ఆ డైరీ దగ్గరికి పోతే వాళ్ళు అవే కొనిస్తారు, లేదు అక్కడ ఏదో కమిషన్ వ్యాపారం పెట్టుకుంటారు అనేటువంటి ఇది ఉండదు. దయచేసి నేను ఒక రైతుగా చెప్పేది ఏమంటే
ఓన్గా రండి, మీడియేటర్ ఎవరు అవసరం లేదు. నేను ఒక్కనే వచ్చా, నాకైతే ఎవరు మా కుటుంబ సభ్యులు కూడా రాలేదు. నాకు కొంత అవగాహనలో మంచిగా తీసుకున్నాను. తర్వాత కూడా మిగతా వాళ్ళని రైతుల్ని కూడా లోకల్గా ఉన్నటువంటి రైతుల్ని కూడా నా పర్సనల్గా వాళ్ళని కనుక్కుంటే ఎలా ఉన్నాయనేది మంచి గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటున్నారు. నేను పెట్టిన ఫోటోలు కూడా మా ఫ్రెండ్స్ కానీ మా బంధుమిత్రులకు ఉన్న వాళ్ళు కూడా మంచి గేదె సెలెక్ట్ చేశారని చెప్పారు. కాబట్టి మీరు వీలున్నంత వరకు రైతు ఎవరైనా కానీ ఓన్గా వస్తే వాళ్ళకు మంచిది, మనకు మంచిది, మీడియేటర్ ఉండకపోతే మంచిదని చెప్పి నా ఉద్దేశంగా చెప్తున్నాను. సరే అన్న, ఇప్పుడు నువ్వు గేదెలను చూసుకున్నావు, 9 గేదెలు సెలెక్ట్ చేసుకున్నావు, పాలు చూసాము గేదెలు, అందులో 4 ఈనేస్ని తీసుకున్నాము, 5 గేదెలు సూడి గేదెలు తీసుకున్నాము. ఓకే, కానీ ఒకటి ఏంటంటే అలికేనన్నా, నేను చాలామంది కస్టమర్లు చూశాను. కస్టమర్లు నా దగ్గరికి వారానికి 2-3, లేకపోతే వారానికి 10 గేదెలు 15 గేదెలు అమ్ముతూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి వస్తే ఈయన ఈరోజు వచ్చారు, మన దాంట్లో 4 కొన్నారు, అలాగే ఒక్కోసారి 10 కొంటారు, లోడ్ వెళ్తుంటుంది. నేను చూసిన అందరు కస్టమర్లలో శివగారు సెలక్షన్ నాకు తెలిసినంతవరకు చాలా బెస్ట్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వస్తారు, గేదెలు నా దగ్గర 50 గేదెలు ఉన్నాయి, 50 గేదెల్లోని 10 గేదెలు ఆయన సెలెక్ట్ చేసుకోవడం ఈజీ. ఇప్పుడు ఈ గేదె ఈ గేదె ఈ గేదె ఈ గేదె అని 10 గేదెలు తీసుకొచ్చి ఆయన, కానీ గేదెలను చూశాడు. ఆ చూసిన గేదెల్లో 6 గేదెలు నచ్చినాయి ఆయనకి. 6 గేదెలు ఉంచండి అని చెప్పాడు. బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళి వాటి కాస్ట్, వాటి క్వాలిటీలు ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకున్నాడు ఆయన. మేము కూడా చూపించాం, ఎందుకంటే 1-2 సార్లు మనకి బయటికి చూస్తే ఆయనకి డిఫరెన్స్ తెలుస్తుంది. కస్టమర్కి అయినా నాకైనా అర్థమవుతుంది, ఓహో వీళ్ళు చెప్పేది ఓకే కరెక్ట్ రేటే చెప్తున్నారు మనకి అని ఆయనకి కూడా ఒక అవగాహన ఉంటుంది. అందుకని ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను, బయట చూపించాను. ఇంకా ఇక్కడ ఉన్న డైరీ ఫార్మ్స్, ఇక్కడ ఇంకొక 5, 6, 8 ఉన్నాయి, ఇవన్నీ డైరీ ఫార్మ్స్ చూపించిన డైరీ ఫామ్లో ఆయనకి నచ్చిన డైరీ ఫామ్లో ఒక 5 తీసుకున్నాం. అక్కడ రేట్లు చూశారు, అక్కడ క్వాలిటీలు చూసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి 4 తీసుకున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రైతు కస్టమర్లందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు, గేదెల గురించి అవగాహన ఉన్నవాళ్ళు రండి, వచ్చి చూసిన వెంటనే గేదెలను కొనేసి అడవడవాడగా గేదెలను కొనేసి ఇక్కడ ఏదో మోసం జరిగిందండి అని మీ ఇంటికి వెళ్ళి మాకు ఫోన్ చేసి అన్న ఇలా దూడ తన్నేస్తుంది, ఇలా పాలు ఇస్తలేదు, ఇలా బొట్లమై వచ్చేస్తుంది అని అంటే దానికి నేను బాధ్యత కాదు. నేను పూర్తిగా బొట్లమై కోదానికి, ప్రెగ్నెన్సీ గేదెలకి, బొట్లమైకి, రొమ్ము కంప్లైంట్కి, ఈనేక పాలకి గ్యారంటీ ఇస్తాను. డెలివరీ అయిన గేదెలు ఉన్నాయనుకోండి, నా దగ్గర జున్ను పాలు మీద ఉన్నాయి, అయితే ఎన్ని అవుతున్నాయి అన్నీ చూపించాను. ఒక 10 రోజులు 15 రోజులు అయిన గేదెలు ఉన్నాయనుకో, ఆ 7, 8, 6 అట్లా మిల్క్ కెపాసిటీని పెట్టి గేదెలు అవుతాయి, వాటి పాలు చూపిస్తాను. అలా చూసుకొని తీసుకోమంటున్నాను నేను. 1-2 సార్లు కస్టమర్లందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అదే. అలాగే నేను చూసిన వాళ్ళలో, నేను నా బిజినెస్లోకి వచ్చి ఒక 5 years అవుతుంది, నేను ఈ 5 yearsలో చూసిన కస్టమర్లు అందరిలో ఈయన నాకు బెస్ట్ సెలెక్షన్ అనిపించింది. అంటే రైతు వారీగా ఆయన సెలెక్ట్ చేసుకుంటాం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే 50 గేదెల్లో 10 గేదెలు తీసుకుంటాం ఈజీయే, కానీ ఆయన నా దగ్గర చూసుకున్నాడు, బయట చూసుకున్నారు, రేటు కాస్ట్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ మొత్తం అన్నీ చూసుకొని తీసుకున్నారు. బయట 5 తీసుకున్నారు, నా దగ్గర 4 తీసుకున్నారు. బయట తీసుకున్నా, నా దగ్గర తీసుకున్నా గ్యారంటీ నాదే అని చెప్పాను ఆయన కూడా, శివగారు కూడా. శివగారు అదే కదని చెప్తే మీకు బయటకి ఏదైనా తీసుకున్నా కూడా. కానీ గారు ఇక్కడ ఏమంటే చాలామంది ఏం చెప్తారంటే వాళ్ళ ఫామ్లో చూపించారు అదే తీసుకోవాలా, మొహమాటానికి పోతారు రైతులు. నేను ఇక్కడ ఎక్కడ మొహమాట పడలేదు, తడవలేదు. వాళ్ళు చూపించిన ప్రతి గేదెని, అలాగే నేను సందు గొంతుల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి కూడా వెళ్ళి నాకు నచ్చిన గేదెని వాళ్ళ ఎదురుగానే, నాకు నచ్చిన గేదెని రైతు ఫేస్ టు ఫేస్ నా రేటుతో నేను అడిగి బేరం వేసాను. కానీ ఇక్కడ మీడియేటర్ కానీ లేకపోతే వాళ్ళుగా ఏదైనా ముందస్తుగా మాట్లాడుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ₹1 కూడా మిమ్మల్ని కాదని అంటే చాలా మంది వాళ్ళ దగ్గర మీ దగ్గరకు వస్తున్నాను మీరు ఇట్లా అని చెప్పి ఉంటారు. కానీ నేను వాళ్ళకంటే హుషారుగా ఏం చేసేదంటే వాళ్ళు ఈ సందులో గేదెలు ఉన్నాయంటే నేను పక్క సందులో కూడా నేను వెళ్ళి చూసి పర్చేజ్ చేశాను. ఈ విధంగా ఉండి రైతులు కొద్దిగా హుషారు పడి తీసుకుంటే ఎక్కడ కూడా మోసాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉండవు. ఈ డైరీలో మంచి అవగాహనగా చేసుకునే వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పి. తర్వాత వచ్చి ఇప్పుడు మీరు తీసుకున్న గేదెలు కూడా ఎక్కడ కూడా ఫోర్స్ చేసే అమౌంట్ మనం పెంచి పెట్టాము మనం ఎక్కడన్నా. సార్ మీ రేట్ ఎంత, వాళ్ళ రేట్ ఎంత అని కనుక్కున్నాం అంతే. ఆయన 1,20,000 చెప్తే సార్ మీరు ఎంత కొంటారు, 1,10,000 లేకపోతే 1,05,000 మీ నోట్ అంటే మీతోనే పలికించాం తప్ప మేము సార్ దాన్ని 1,20,000 కొనండి, దాన్ని 1,10,000 కొనండి అన్న మాట మనం అనలేదు ఎక్కడ కూడా. అడ్వాంటేజ్ ఏమంటే మిగతా ఫామ్ రైతుల దగ్గర 1,50,000కు 2 పర్చేజ్ చేస్తే నేను ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకా 5,000 తగ్గించి 4 గేదెలు కొన్నా. అంటే వాళ్ళకంటే కూడా నేను 5,000 వీళ్ళ దగ్గర తగ్గించడం జరిగింది. ఎందుకంటే
వాళ్ళకు ఉన్న నాకు ఒక్క రోజులోనే ఆ సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు పిలుచుకునే విధానం కానీ, వాళ్ళ కలిసిపోయేటువంటి మనస్తత్వం కానీ, ఎవరైనా కూడా ఇప్పుడు చాలామంది నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో గేదెలనే కాదు ఏ వ్యాపారంలోనైనా కానీ అవకాశం కోసం చూస్తుంటారు. వాళ్ళు ఫామ్ నడపాలనేటువంటి ఒక ఆలోచన ఉంది, అది చాలా మంచిది. అలాగే ఇక్కడ నుంచి మాకు ఫ్రీ డెలివరీ అంటే డెలివరీ కూడా తగినంత ఛార్జ్తో అంటే కేవలం డీజిల్కి గేదెకి 1000 రూపాయలు ఇమ్మన్నాను మిమ్మల్ని. ఇప్పుడు 9 గేదెలు అన్నారు మీరు, 9 గేదెలకి 9000 ఇమ్మన్నాను మిమ్మల్ని. చాలా రైతుకి అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తే బీహార్ కానీ లేదా ఇక్కడ హర్యానా వెళ్ళినా కూడా అక్కడ నుంచి మనకు ఏమొస్తుందంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వస్తుంది. నేను మా ఫ్రెండ్స్ని విచారిస్తే దాదాపు ఒక గేదె కొంటే అక్కడ 1,20,000 రూపాయలు పడుతున్నాయి. అక్కడ చీఫ్ ఇక్కడ కాస్ట్లీ అంటున్నారు, కానీ అక్కడ నుంచి ఇక్కడికి లెక్కిస్తే అంత ఒకటి అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, మనం వెళ్ళే జర్నీ ఎక్కువ అవుతుంది. నేను ఉదయం నైట్ ట్రైన్లో బయలుదేరి వచ్చాను, ఆరాంగా ట్రైన్లో పడుకొని వచ్చాను. ఉదయం ఇక్కడ ఉన్నా, ఈరోజు సెలెక్షన్ అయిపోయింది, ఈ నైట్ ఇక్కడ ఉంటా, రేపు మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోతాం. అంటే ఎంత సింపుల్గా ఉంటుందంటే. ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖాన్ గారు, ఇక్కడ మన లోకల్ మన క్లైమేట్కి, ఇప్పుడు మన ఏపీ క్లైమేట్కి, ఏపీ తెలంగాణ క్లైమేట్కి ఏ టెంపరేచర్ ఉంటే ఇంచుమించు అదే ఇది ఉంది. బీహార్కి కానీ లేక హర్యానాకి కానీ ఆ టెంపరేచరు అక్కడ ఉండేటువంటి వాతావరణం, అక్కడ ఉండే జర్నీలో ఒక 1 వీక్ అవుతుంది. అది రావాలంటే కూడా 1 వీక్ అవుతుంది. ఇది వితిన్ 600 కిలోమీటర్లైనా నాకు నైట్ బయలుదేరితే మార్నింగ్ అంతా రేపు 10కంతా నాకు అక్కడికి చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జర్నీ పరంగా మేలవుతుంది, ఇట్లా లోకల్గా వాతావరణ పరంగా మేలవుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ వీళ్ళు కొనేది కూడా నేను అబ్జర్వ్ చేసింది, లోకల్ రైతుల దగ్గరే కొంటున్నారు. ఆ లోకల్ రైతుల్లో కూడా చాలామంది నేను విచారించాను. అది ఏం జరుగుతుందంటే రైతులు పొలంలో మేపుతున్నారు, వాళ్ళ సొంత పొలాల్లో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గరే కొంటున్నారు వీళ్ళు. అంటే అక్కడ వాళ్ళు దానాలు లేదు, నార్మల్గా ఇంటి దగ్గర మనం 1, 2 ఉంటే ఎట్లా పెట్టుకుంటారో అట్లా పెట్టుకొని ఇస్తున్నారు. అది ఏమవుతుందంటే ఒక డైరీ ఫామ్ వారికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక రైతు దగ్గర ఉన్నటువంటి గేదె 7 లీటర్లు 8 లీటర్లు ఇచ్చిందంటే కంపల్సరీ ఫామ్ దగ్గర నీడకి పెడతారు, దానికి తగిన ఫుడ్ సకాలంలో ఇస్తారు, నీళ్లు సకాలంలో ఇస్తారు, ఎండకు పంపించకుండా ఉంటారు. కాబట్టి మనం కూడా నీడకుంటే అందరికీ తెలిసినట్లే కొద్దిగా వారం 10 రోజులకి మొగం తెలుపు ఎట్లా వస్తుందో అట్లా గేదెలో కూడా మార్పు వస్తుంది అనేది ఒక నమ్మకం నాకు. వాళ్ళు 8-10 రేంజ్లో చెప్తున్నారు. నేను తీసుకున్న ఈ 4 గేదెలు నేను నమ్ముతున్నా 10కి 10 తీస్తాననేటువంటి ఒక ధైర్యం నాకు ఉంది. అది చెప్పడం కాదు కానీ నాకు ఒక హోప్ ఉంది, అది చూద్దాం ఏం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదండి, రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మాట్లాడే దానికన్నా కూడా ఎంతో క్లారిటీగా గేదెల పట్ల ఎంత అవగాహనతో డైరీ ఫామ్ పెట్టి ఆయన మాట్లాడాడో ఒకసారి చూడండి. ఈయన మాట్లాడే మాటలు, శివగారు మాట్లాడే మాటలు డైరీ ఫామ్ మీద ఎంత అవగాహన తెచ్చుకొని గేదెల గురించి ఎంత క్వాలిటీల గురించి కానీ వాటి రేట్ల గురించి కానీ అన్నీ ఎంత క్లారిటీగా తెలుసుకొని శివగారు మాట్లాడారో కస్టమర్లు అందరూ కూడా, ఈ వీడియో చూసే కస్టమర్లు అందరూ కూడా చూడండి. చూసి ఆయనలాగా ఎక్స్పీరియన్స్ కానీ గేదెల పట్ల క్వాలిటీల గురించి కానీ రేట్ల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉంటే డైరీ ఫామ్ నేను ఎన్ని చెప్పినా అవన్నీ లెక్క చేయక్కర్వద్దు. ఆ గేదె ఎన్ని పోలు అవుద్దో మీకు తెలుసు, ఆ గేదెకి ఎంత రేట్ పెట్టాలో మీకు తెలుస్తుంది. నేను అమ్ముకునేవాడిని 100 చెప్తాను, అవి చెప్పినవన్నీ కూడా మీరు లెక్క చేయక్కర్వద్దు. అదే తెలియని వాళ్ళు వస్తున్నారు కొంతమంది. ఆ తెలియని వాళ్ళు ఏంటంటే గేదె గురించి పూర్తిగా తెలియపోతున్న వాళ్ళు ఏమవుతుందంటే కొనేస్తే ఎక్కువ రేటు కొనేస్తున్నారు గేదెని. లేదనుకో అదే గేదెని 1,20,000 చేసే గేదెని 80,000కి 90,000కి 70,000కి 80,000కి అడుగుతున్నారు గేదెని. దాని మీద ఏంటంటే అవగాహన లేని మూలనే మళ్ళీ ఫోన్లో అన్న మీరు ఇక్కడి నుంచి ఇంత రేట్ ఇట్టారు కదా, ఇక్కడికి వచ్చాక 1,30,000 1,20,000 అని మళ్ళీ ఇక్కడికి వచ్చాక కస్టమర్లు అందరూ మాట్లాడుతున్నారు. అదేంటంటే పూర్తిగా అవగాహన లేని వల్ల. అవగాహన ఉంటే నేను చెప్పక్కర్వద్దు, నేను ఆ గేదెకి రేట్ చెప్తాను, ఆ గేదెకి ఎంత రేట్ పెట్టాలో ఏంటో ఆయనకి తెలుస్తుంది, నేను ఏం చెప్పక్కర్వద్దు. నేను క్రాటిక్ రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు రండి. నా దగ్గర ఇప్పుడు 20 నుంచి 50 గేదెలు ఉంటాయి నా డైరీ ఫామ్లో. మీకు నచ్చిన గేదెని తీసుకోండి. ఒక గేదెకి వచ్చినా 2 గేదెలకు వచ్చినా 10 గేదెలకు వచ్చినా నా దగ్గరికి వచ్చి అన్ని గేదెలను చూసుకోండి. మీకు నచ్చిన గేదెని తీసుకోండి. ఒకవేళ నచ్చలేదు బయటికి నన్ను తీసుకెళ్ళమంటే నేను వస్తాను, లేదన్నా మేము వెళ్తానంటే మీ ఇష్టం. నన్ను తీసుకెళ్ళమన్నారనుకో నేను వస్తాను, గేదెలను చూపిస్తాను. నాకు రూపాయి ఎటువంటి కమిషన్లు అటువంటి ఏమీ ఉండదు. నాకేంటంటే నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీతో నేను చూపిస్తాను. గేదెలను చూడండి బయట, మీకు నచ్చితే తీసుకోండి గేదెల్ని, లేకపోతే మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏమైనా నచ్చితే గేదెలు తీసుకొని వెళ్ళండి.
నేను క్లారిటీగా చెప్పేది రైతు సోదరులకి అందరికి కూడా అదే.